ASM6 న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పటాన్చేరు పట్టణంలో అభిమానం చాటుకున్న కొల్కూరు నరసింహారెడ్డి. సంక్రాంతి పండుగ సందర్భంగా పటాన్చేరు పట్టణంలో సంగారెడ్డి జిల్లా INTEC పటాన్చేరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొల్కూరు నరసింహారెడ్డి సతీమణి కొల్కూరు తరణం రెడ్డి రుక్మిణి థియేటర్లో నిర్వహించిన రంగోలీ ముగ్గుల పోటీలో పెద్ద ఎత్తున మహిళలు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారని కొల్కూరి నరసింహారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత విద్యుత్తు, వడ్డీ లేని రుణాలు, మహిళలకు భద్రత, ఇంద్రమ్మ ఇండ్లు ఇలా అనేక విధాలుగా మహిళలు ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నారని, వాటికి చిహ్నంగా మహిళలు ముగ్గులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో దివంగత మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు రాజక్క, డాక్టర్ సుధాకుమారి, డిగ్రీ కాలేజ్ ఉపాధ్యాయులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముగ్గులు వేసిన 105 మంది మహిళలకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. ఇప్పటి వరకు ముగ్గుల పోటీలో అందరూ కూడా సంక్రాంతి పండుగ వాతావరణాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. మరి గొప్పలతో అలాగే గంగిరెద్దులతో అనేకమైనటువంటి ముగ్గులను నిర్వహించి చాలా అద్భుతంగా మహిళా సోదరులందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నాయుడు గారు కూడా మరి వారు అనేక సంవత్సరాల నుండి కూడా వారు కళా నైపుణ్యాన్ని ఎంతో నేర్పరతలతో మేము ఎన్నో సందర్భాల్లో చూసాం. మరి వారు ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటాన్ని ఇక్కడ గీసి అద్భుతమైనటువంటి చిత్రపటాన్ని వేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల అనేకమైనటువంటి పథకాలు సదుపాయాలు తీసుకురావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము పెద్దలు రేవంత్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుంటూ ఈరోజు పటాన్చేరు పట్టణంలో పెద్ద ఎత్తున మరి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి సోదరి అక్కడ రావడం జరిగింది. కీర్తిశేషులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే నరసింహారెడ్డి గారి మనవరాలు, వారి తండ్రి గారు కీర్తిశేషులు వినోద్ రెడ్డి గారి కూతురు, అక్కడ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే సోదరుడు అమర్సేన్ రెడ్డి గారి సతీమణి గారు కూడా మరి మేడం గారు కూడా డాక్టర్ గారు కూడా రావడం జరిగింది. చాలా మంది సోదరులు మహిళలు జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు కూడా డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు, టీచర్లు, మరి ప్రిన్సిపల్ అందరూ కూడా వారి కళా నైపుణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి గత 2 రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనేక మంది సోదరులు చాలా అద్భుతంగా పనిచేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇప్పుడు సమయం చాలా దాటిపోతుంది కాబట్టి వచ్చినటువంటి అందరికీ కూడా